రూపాయలు అని చెప్తే ఇచ్చేస్తాను, అంతేగాని బాగానే ఉంది లేకపోతే అది ఇది అని చెప్తే. మీరు ఆల్రెడీ టాప్ లోడ్ నాన్న నోట్లు ఇన్వర్టర్ నేర్చేసుకున్నారు, అయిపోయింది, వచ్చేసినాయి కదా మొత్తం అన్నీ తెలిసే. ఇప్పుడు నా కస్టమర్ ఇంటికి వచ్చారు, ప్రాబ్లం రెక్టిఫై చేసి మీరు బాగు చేసి ₹1,00,000 తీసుకెళ్ళండి అంతే. అంతేగాని అది బాగుంది ఇది బాగుందని నాకు చెప్పకూడదు. అది మీ ముగ్గురు వచ్చారు మా ఇంటికి, ఏంటి కావాలంటే మీకు భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తాం. అది పవన్ గారు ఎట్టి కష్టపడతాం. ఏంటి పవన్ గారు ఏం కావాలి, సహాయం చేయండి. మరి ఎందుకు నాగేంద్ర గారు అట్ట అంటారు? అసలు ఏం అర్థమవుతుంది ముందు ఎల్ఈ అని వస్తే ఎక్కడ ప్రాబ్లం అని చెప్పారు. నేను పొద్దు నుంచి చెప్తానే ఉన్నా కదా, ప్రెజర్ సెన్సార్ ఎర్రర్ ఏమొస్తుంది, పిఈ వస్తుంది. ఎల్ఈ అని వస్తే మీ ఇష్టం వచ్చినట్టు ఊరుకోండి సార్, అవన్నీ మాకేం తెలుసండి, కస్టమర్ని అడుగుతారండి. అంటే నేనే ₹1,00,000 ఇచ్చి నేనే అన్నీ చెప్పేస్తానండి, ఊదుకోండి పని చేసేద్ది అని. అన్నీ నేనే చెప్తే మీరేం చేస్తారు? ప్రాబ్లం వచ్చింది కదా దాన్ని చేయండి అంటే ఊదమంటారా? ఏంటండి సాయి గారు అసలు ఏదో చేసేస్తారులే, మీ దగ్గర అంతలావు నాగేంద్ర గారిని పెట్టుకుని ఏమంటే అది చేయలేదండి. నాగేంద్ర గారు మీలో టాప్ అండి ఆయన. మరేవాళ్ళు ఏ పవన్ గారు చెప్పానా లేదా మన ఎలక్ట్రికల్ క్లాస్ ఏం చెప్పారా? సీక్రెట్ ఏమి ఉండదు, ఉన్నవాళ్ళు నాగేంద్ర గారు బెటర్ అండి అని చెప్పారు. మీ ఇద్దరు డల్గా ఉన్నారు, సాయి గారు కొద్ది పర్లేదు, పవన్ గారు మరీ డల్ అని. మీ దగ్గర కాస్త నాలెడ్జ్ ఉంది నాగేంద్ర గారు, అంటే వీళ్ళు కూడా షైన్ అవుతారులేండి, కొద్దిగా టైం పడుతుంది. కానీ ఉన్నవాళ్ళు బెటర్ కాస్త మీ దగ్గర నాలెడ్జ్ అయితే ఉంది. 2 సంవత్సరాలు నాకు తెలిసి అయితే రిఫ్రిజరేషన్ ఏసీలో ఎంత నాలెడ్జ్ ఏమి లేదు ఈయన దగ్గర నాగేంద్ర గారు. ఏదో కొద్దిగా ముద్దుగా చేశారు కానీ టెక్నికల్ గా అయితే ఆయన దగ్గర అంత గొప్ప నాలెడ్జ్ అయితే ఏం లేదు. అది మాకు తెలిసిపోయింది ఊరికే, అంటే వాళ్ళ మాట. మీరు చాలా చూస్తున్నారులేండి. ఒక్కొక్క దగ్గర ఒక నాలెడ్జ్ ఉంటుందండి ఎప్పుడు. సర్లే ఆయన ఊతా అన్నాడు, ఊతనే ఉంటాయి ఆయన కోరిక తీర్చుకునే ఉంటాయి. ఏం ఊరితే ఏమవుద్ది నాకు తెలియక అడుగుతా, చిన్న డౌట్ అండి. ఓ సూపర్ ఐడియా, బాగుంది ఐడియా. దేంట్లో ఎందుకు దీంట్లో ఓదమని చెప్పాను అసలు. అది సరే ఓదండి, మీ కోరిక తీర్చుకోవాలి. ఏమో ఊరితే అయిపోద్ది, మీరు విన్ అవుతారు ఎవరో తెలిసి. మళ్ళీ ఒకసారి మీ ₹1,00,000 ఎందుకు పోగొట్టడం, ఉదేయండి పని అయిపోతుంది. ఇన్వర్టర్లో వచ్చే పెద్ద మెయిన్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం దాదాపు 80% వస్తుంది. 80% మిగతా ఏదైనా చేయగలరు, ఇది ఒక్కటి తప్ప. ఇది చాలా కష్టతరం కానీ ఈజీ.
తెలుసుకుంటాం ఈజీయే. ప్రదర్శన సరిగ్గా పనిచేస్తాను పెళ్ళి పెట్టినప్పుడు అవి పెట్టడం ఓల్డేజ్ తగ్గించి ఇచ్చాను అనుకుంటున్నారా? అమ్మ అమ్మ నాగార్జున గారు, నాగేంద్ర గారు మంచి ఐడియా అండి. ఓల్డేజ్ డ్రాప్ అయితే కూడా అలా జరగచ్చు కదా, అది మంచి ఐడియా. అది చెక్ చేసుకోవడం తప్పలేదు, ఓల్టేజ్ చూసుకోవాలి. అది 10 నిమిషాల్లో సాల్వ్ చేయాలని చెప్పా. వచ్చారు మా ఇంటికి ముగ్గురు అండి, సాల్వ్ చేయట్లే. ఒక్కొక్కరు 33,300 చిల్లర అంత వస్తాయి అండి. 33,333 రూపాయలు. లేదా సేవ్ వాళ్ళని కూడా బోర్డు నుంచి రావట్లేదు సార్, బోర్డు నుంచి రావట్లేదు. అవన్నా తెలియదండి. రిపేర్ చేయండి, డబ్బులు తీసుకోండి. అది లేదు మీరు చేయలేను అంటే నేను చెప్తా, అప్పుడు నేను ఫ్యాకల్టీని అవుతాను. అప్పుడు దాకా నేను కస్టమర్ని. పవన్ గారు సాధిస్తారులో ఉండండి, అన్నింటిలో మీరేనండి. అప్పుడప్పుడు పవన్ గారు కూడా ఇదవుతారు. మీరు చెప్పింది రైటే. బోర్డు నుంచి మనకి రాబోయే సరిగ్గా ఏదో ఒక సప్లై రాకపోయినా అంతే కదా, ఎల్ఈ అనే పడుతుంది కదా. మీరు చెప్పిన ఆన్సర్ అయితే రైటే, కానీ అది పక్కగా ప్రూఫ్ కావాలి నాకు. అది అంటే ప్రూఫ్ ఇవ్వలేం కదా యాక్చువల్గా, ఇక్కడ ఇవ్వలేం. ఇక్కడ నేను అది అక్కడ ప్రాబ్లం అదే. డ్రమ్ములు వెయిటా ఎందుకండి? నాకు చెప్పండి, బాగా తెలియదు. వెయిట్ ఉన్నాడు మామూలు డ్రమ్ వెయిట్ చాలు కదండి, ఇంకెందుకు వెయిట్?
పవన్ గారు వీళ్ళిద్దరూ ఏం చెప్పట్లేదు మీరే ఇక. ఓకే సార్. చందు ఉన్నది ప్లగ్ ఇన్. భయపడుతున్నా సార్. మీరే సార్. మీ పైన పోగాట ప్లగ్ తీస్తుంది ఇప్పుడు అన్నా అదే సార్. మల్లయ్య గారు నాకు నచ్చాలండి. నాలుగు ఏం చేస్తున్నాను